ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం సామెతలు 2వ అధ్యాయం 6వ వచనం. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆమేన్. సో దీన్ని బట్టి చూస్తే మనకు జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే ఉన్నాడు. ఈ సమాజంలో మనం జీవించాలంటే జ్ఞానము తెలివితేటలు ఖచ్చితంగా ఉండాల్సిందే. వాటి వల్లనే మనము మంచి చెడులను గుర్తించగలుగుతున్నాం. అలా గుర్తిస్తున్నామంటే అది దేవుడిచ్చిన జ్ఞానం వల్లనే. ఆయన మనకు తెలివిని జ్ఞానమును అనుగ్రహించి మంచి చెడులను గుర్తించగలిగే జ్ఞానాన్ని ఇచ్చున్నాడు. ఈ సమాజంలో చూస్తే జ్ఞానం లేని వాళ్ళని అండ్ తెలివితేటలు లేని వాళ్ళని ఏమంటారు? పిచ్చివారు అని అంటారు. సో మనము సమాజంలో పిచ్చివాళ్ళుగా ఉండకుండా దేవుడు మంచి జ్ఞానాన్ని తెలివితేటలను ఇచ్చున్నాడు. ఆయన ఇచ్చు జ్ఞానము తెలివితేటలు మనల్ని చెడు మార్గంలోకి వెళ్లకుండా కాపాడుతుంది. దేవుడిచ్చు జ్ఞానము మనల్ని సంపూర్ణలుగా చేస్తుంది. ఆయన ఇచ్చు జ్ఞానము ఆయన మనకు అనుగ్రహించు కృప వంటిది. సో దేవుడిచ్చు జ్ఞానం వలన మనకు మంచి జరుగుతుందే తప్ప చెడు తలపెట్టదు. దేవుడు ఆయన జ్ఞానం వల్లనే ఈ సృష్టిని సృష్టించాడు. అటువంటి జ్ఞానమును యెహోవా మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి మనం కూడా సిద్ధంగా ఉండాలి. ఆయన ఇచ్చు జ్ఞానమును పొందడానికి అర్హులమై ఉండాలి. ఆ అర్హత కలిగి జ్ఞానమును పొందుతారని ఆశిస్తూ ఈ చిన్న వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్.